హాయ్. సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అవుతుంది చాలా రోజుల నుంచి. మరి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేస్తారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయనకి వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది నిజమో అబద్ధం అనేది నాకైతే ఇప్పటి వరకు తెలీదు. సో అయితే ఆయన టాలెంటెడ్కి వచ్చిన గుర్తింపు అనమాట. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాలకి ఒక బిగ్ సక్సెస్ తీసుకొచ్చినటువంటి పర్సన్ అనమాట ఆయన. సో అట్లాంటి పర్సన్ అవార్డు ఆపడం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో దీని వెనక ఉన్నది ఎవరనేది మనకు తెలీదు. ఆయన నిజాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా కోర్టు నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏంటో అనేది పార్టీకి తెలియజేస్తారు. అదేవిధంగా మన 24 క్రాఫ్ట్కి తెలియపరుస్తారు. సో ఇండస్ట్రీ మొత్తానికి ఆయన నీతి నిజాయితీ ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తుంది. తప్పు చేస్తే వాళ్ళ వైఫే తనతో ఉండనని ఆవిడే చెప్పేసినారు కదా. సో ఇది ఖచ్చితంగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను ఏ తప్పు చేయలేదు ఖచ్చితంగా. చాలా వాళ్ళ మిస్సెస్ మీరు ఇంటర్వ్యూ చూడలేదేంటి, ఆయన ఎందుకు ఒప్పుకున్నారండి అని కోర్టు బయట అంది కదా. చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు. ఒప్పుకుంటే ఇక్కడ ఇన్ని రోజులు అక్కడ ఎందుకు ఉంటారు ఆయన్ని? సో ఆయన అయితే ఒప్పుకోలేదు. ఎలాంటిది ఆయన్నే పెళ్లి చేసుకోమని వెంటాడుతున్నట్టు, ఆయన్నే వేధించినట్టు చాలా ఉన్నాయన్నమాట. రికార్డెడ్ పరంగా అన్నీ నోట్ అయిన అన్నీ ఉన్నవి ఆయన మీద. ఇలా ఎలిగేషన్స్ మొత్తం అన్నీ తీస్తారు. సో బెయిల్ రాకుండా చేయడం, అవార్డు రాకుండా చేయడం. బెయిల్ రాకుండా చేస్తారండి. ఎంతవరకు అని చేస్తారు? కోర్టులోనే మొత్తం అన్నీ జరుగుతాయి. సో ఆయన తీర్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ అవార్డు ఫంక్షన్ ఇంకొక రేంజ్లో జరిగిద్ది అనమాట. ఆయన నిర్దోషిగా బయటకు వస్తే ఆ అవార్డు ఫంక్షన్ కానివ్వండి, మళ్ళీ పార్టీలోకి ఆహ్వానం కానివ్వండి, 24 క్రాఫ్ట్లోకి కానివ్వండి, ఈ డాన్స్ అసోసియేషన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో కానివ్వండి, తనకు దక్కే మర్యాద ఈ ప్రపంచంలోనే ఎవరికి దక్కదని నేను అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తప్పు లేకపోతే, తప్పు ఉంటే ఖచ్చితంగా అది మనం ఎంతవరకు అనేది మనం చెప్పలేము. సో ఆయన అంటున్నారు కదా, చాలామంది అంటున్నారు ఇది వ్యక్తిగతంగా సంబంధించిన విషయం ఆయనది, కానీ టాలెంటెడ్ పరంగా, ఒక సినిమా పరంగా, ఒక సాంగ్ పరంగా అంత బెస్ట్ అవార్డు వచ్చినప్పుడు దీన్ని ఇలా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది సో రీసెంట్గా చూసుకుంటే మనము హర్ష సాయి, అలాగే జానీ మాస్టర్, అలాగే రాజ్ తరుణ్, ఇవన్నీ కేసెస్ చూస్తుంటే మీకు ఏమని? ఒక్కటైనా ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో తన అవతల పర్సన్ ఇదేంటో అనేది మనకందరికీ, ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా హర్ష సాయి గురించి అయితే విషయం చెప్పనవసరం లేదు. హర్ష సాయి మీద పెట్టినటువంటి ఫేక్ ఎలిగేషన్స్ కానివ్వండి, తర్వాత ఆయన కొన్ని బయటికి వదిలేరనమాట రికార్డ్స్, కాల్ రికార్డ్స్ కానివ్వండి. ఎంతవరకు ఈ రోజుల్లో ఎలా ఉందంటే, సో వీడు తప్పు చేసింది లేనిది కూడా లేదనమాట. ఫస్ట్ ఒక ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే, సో వెళ్ళి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడం కానీ ఇట్లా జరుగుతుంది. తర్వాత అతను అది నిజమా అబద్ధం అనేది తెలియదు అనమాట. వాళ్ళ వైపు వాళ్ళు పోరాడుతున్నారు, తప్పు చేయలేనోడు కూడా బలైపోతున్నాడు చాలా వరకు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ న్యాయం అని నేను అయితే అనుకుంటున్నాను. హర్ష సాయి అయితే ఖచ్చితంగా ఇలాంటి చాలా తెలివైనటువంటి పర్సన్ ఇలా చేశాడంటే నేను ఖచ్చితంగా నమ్మట్లేదు. నేనే కాదు, యావత్తు మన తెలుగు ప్రజలందరూ కూడా ఎవరు నమ్మట్లేదు. చాలామంది కుటుంబాల్లో వెలుగుని నింపిన వాడు హర్ష సాయి. అట్లాంటి పర్సన్ అతను చిటికేస్తే చాలండి, ఎంతోమంది అట్లా వస్తారు, కానీ ఎంత ఇది చేయ అవసరం లేదు. ఒక నిజంగా లవ్వే ఉండి అక్కడ ఒక ఆడియో కాల్లో మీరు చూడండి, తను ఎక్కడైనా సరే నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం, అది ఇదిగా ఎక్కడైనా చూపించడం అనేది ఉందా? కానీ అవతల పర్సన్, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ, సో ఆవిడే అన్ని మాటలు మాట్లాడుతుంది, నువ్వు నాతో మాట్లాడతలేదు లేదు అది ఇది అని. సో చూస్తున్నాం. సో ఈ కేసు కూడా ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇదైతే ఫాల్స్ కేసు ఖచ్చితంగా. ఇదైతే అస్సలు కనీసం పాపం ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా, ఇప్పుడు దిశ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. అలాంటి పర్సన్ మీద ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇవన్నీ ఇలాంటివి ఎదురవుతాయని ఆయనకి ఆల్మోస్ట్ తెలుసు చాలా వరకు కూడా. నాన్ వెజ్ని కూడా కామెంట్ చేసినాడు. సో ఇదైతే ఖచ్చితంగా హర్ష సాయి ఎంతవరకు తప్పు చేశాడని అయితే మేమైతే అనుకోవట్లేదు, తప్పు చేశాడని. రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అవుతుంది చాలా రోజుల నుంచి. మరి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేస్తారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయనకి వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది నిజమో అబద్ధం అనేది నాకైతే ఇప్పటి వరకు తెలీదు. సో అయితే ఆయన టాలెంటెడ్కి వచ్చిన గుర్తింపు అనమాట. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సినిమాలకి ఒక బిగ్ సక్సెస్ తీసుకొచ్చినటువంటి పర్సన్ అనమాట ఆయన.
సో అట్లాంటి పర్సన్ అవార్డు ఆపడం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో దీని వెనక ఉన్నది ఎవరనేది మనకు తెలీదు. ఆయన నిజాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా కోర్టు నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏంటో అనేది పార్టీకి తెలియజేస్తారు. అదేవిధంగా మన 24 క్రాఫ్ట్కి తెలియపరుస్తారు. సో ఇండస్ట్రీ మొత్తానికి ఆయన నీతి నిజాయితీ ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తుంది. తప్పు చేస్తే వాళ్ళ వైఫే తనతో ఉండనని ఆవిడే చెప్పేసినారు కదా. సో ఇది ఖచ్చితంగా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను ఏ తప్పు చేయలేదు ఖచ్చితంగా. అనేసి అంటున్నారు కదా. చాలా వాళ్ళ మిస్సెస్ మీరు ఇంటర్వ్యూ చూడలేదేంటి, ఆయన ఎందుకు ఒప్పుకున్నారండి అని కోర్టు బయట అంది కదా. చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు. ఒప్పుకుంటే ఇక్కడ ఇన్ని రోజులు అక్కడ ఎందుకు ఉంటారు ఆయన్ని? సో ఆయన అయితే ఒప్పుకోలేదు. ఎలాంటిది ఆయన్నే పెళ్లి చేసుకోమని వెంటాడుతున్నట్టు, ఆయన్నే వేధించినట్టు చాలా ఉన్నాయన్నమాట. రికార్డెడ్ పరంగా అన్నీ నోట్ అయిన అన్నీ ఉన్నవి ఆయన మీద. ఇలా ఎలిగేషన్స్ మొత్తం అన్నీ తీస్తారు. సో బెయిల్ రాకుండా చేయడం, అవార్డు రాకుండా చేయడం, బెయిల్ రాకుండా చేస్తారండి. ఎంతవరకు అని చేస్తారు? కోర్టులోనే మొత్తం అన్నీ జరుగుతాయి. సో ఆయన తీర్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ అవార్డు ఫంక్షన్ ఇంకొక రేంజ్లో జరిగిద్ది అనమాట. ఆయన నిర్దోషిగా బయటకు వస్తే ఆ అవార్డు ఫంక్షన్ కానివ్వండి, మళ్ళీ పార్టీలోకి ఆహ్వానం కానివ్వండి, 24 క్రాఫ్ట్లో కానివ్వండి, ఈ డ్యాన్స్ అసోసియేషన్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో కానివ్వండి, తనకు దక్కే మర్యాద ఈ ప్రపంచంలోనే ఎవరికి దక్కదని నేను అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తప్పు లేకపోతే, తప్పు ఉంటే ఖచ్చితంగా అది మనం ఎంతవరకు అనేది మనం చెప్పలేము. సో ఆయన అంటున్నారు కదా, చాలామంది అంటున్నారు ఇది వ్యక్తిగతంగా సంబంధించిన విషయం ఆయనది, కానీ టాలెంటెడ్ పరంగా, ఒక సినిమా పరంగా, ఒక సాంగ్ పరంగా అంత బెస్ట్ అవార్డు వచ్చినప్పుడు దీన్ని ఇలా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అది. సో రీసెంట్గా చూసుకుంటే మనము హర్ష సాయి, అలాగే జానీ మాస్టర్, అలాగే రాజ్ తరుణ్, ఇవన్నీ కేసెస్ చూస్తుంటే మీకు ఏమని? ఒక్కటైనా ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో తన అవతల పర్సన్ ఇదేంటో అనేది మనకు అందరికీ, ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా హర్ష సాయి గురించి అయితే విషయం చెప్పనవసరం లేదు. హర్ష సాయి మీద పెట్టినటువంటి ఫేక్ ఎలిగేషన్స్ కానివ్వండి, తర్వాత ఆయన కొన్ని బయటికి వదిలేరనమాట రికార్డ్స్, కాల్ రికార్డ్స్ కానివ్వండి. ఎంతవరకు ఈ రోజుల్లో ఎలా ఉందంటే, సో వీడు తప్పు చేసింది లేనిది కూడా లేదనమాట. ఫస్ట్ ఒక ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే, సో వెళ్ళి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడం కానీ ఇట్లా జరుగుతుంది. తర్వాత అతను అది నిజమా అబద్ధం అనేది తెలియదు అనమాట. వాళ్ళ వైపు వాళ్ళు పోరాడుతున్నారు, తప్పు చేయలేనోడు కూడా బలైపోతున్నాడు చాలా వరకు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ న్యాయం అని నేను అయితే అనుకుంటున్నాను. హర్ష సాయి అయితే ఖచ్చితంగా ఇలాంటి చాలా తెలివైనటువంటి పర్సన్ ఇలా చేశాడంటే నేను ఖచ్చితంగా నమ్మట్లేదు. నేనే కాదు, యావత్తు మన తెలుగు ప్రజలందరూ కూడా ఎవరు నమ్మట్లేదు. చాలామంది కుటుంబాల్లో వెలుగుని నింపిన వాడు హర్ష సాయి. అట్లాంటి పర్సన్ అతను చిటికేస్తే చాలండి, ఎంతోమంది అట్లా వస్తారు. కానీ ఎంత ఇది చేయ అవసరం లేదు. ఒక నిజంగా లవ్వే ఉండి అక్కడ ఒక ఆడియో కాల్లో మీరు చూడండి, తను ఎక్కడైనా సరే నేను ఇన్ లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, అది ఇదిగా ఎక్కడైనా చూపించడం అనేది ఉందా? కానీ అవతల పర్సన్, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ, సో ఆవిడే అన్ని మాటలు మాట్లాడుతుంది, నువ్వు నాతో మాట్లాడతలేదు లేదు అది ఇది అని. సో చూస్తున్నాం. సో ఈ కేసు కూడా ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇదైతే ఫాల్స్ కేసు ఖచ్చితంగా. ఇదైతే అస్సలు కనీసం పాపం ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా, ఇప్పుడు దిశ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు. అలాంటి పర్సన్ మీద ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇవన్నీ ఇలాంటివి ఎదురవుతాయని ఆయనకి ఆల్మోస్ట్ తెలుసు చాలా వరకు కూడా. నాన్ వెజ్ని కూడా కామెంట్ చేసినాడు. సో ఇదైతే ఖచ్చితంగా హర్ష సాయి ఎంతవరకు తప్పు చేశాడని అయితే మేమైతే అనుకోవట్లేదు, తప్పు చేశాడని.